హాయ్ అండి. హలో! నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ 'జీజీసీ న్యూస్' అని జర్నలిస్ట్ గోపి పేరుతో ఒక ఛానల్‌ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సొంతంగా. అయితే నేను ఇప్పటి వరకు కూడా చాలా ఛానల్స్‌లో ప్రముఖంగా ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్‌లో నేను వర్క్ చేశాను. ఆహ్, అంటే దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్‌లో నేను జర్నలిజంలో ఉన్నాను. సో, ఎన్నో వార్తలు, ఎన్నో అంశాలు, ఎన్నో కథనాలు, ఎన్నో గూడా నేను ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అయితే ఉన్నటువంటి టైం సరిపోక ఎ ఎప్పటినుంచో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. యూట్యూబ్ ఛానల్‌లో మనం గూడా దాన్ని మనం అంటే ఉన్నటువంటి వాస్తవాలన్నిటిని బయటకి అంటే చెప్పే ప్రయత్నం చేయాలి. అదే విధంగానే అంటే రెవెన్యూ పరంగా పక్కన పెడితే మనకంటూ ఒకటి గుర్తింపు ఉన్నటువంటి ఒక ఛానల్ ఉంటే బావుంటుందనే అభిప్రాయంతో ఎన్నో రోజులు ప్రయత్నాలు చేశాను. దాన్ని అంటే వీడియోస్ చేసేది ఈజీ. అంటే ఎందుకంటే నేను జర్నలిస్ట్ కాబట్టి. బట్ దాన్ని అప్‌లోడ్ చేయాలన్నా, దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా, దాన్ని ఏదైనా సరే అది ముందుకు తీసుకెళ్ళాలా అంటే నాకు తెలియలేదు. అంటే వాస్తవంగా అయితే నిజమే ఒప్పుకోవాలి. నాకు తెలీదు వాస్తవంగా. వాటన్నిటిని కూడా నేర్చుకున్నాను. తెలియని వాళ్ళ దగ్గర నాకన్నా చిన్న పిల్లోలైనా కూడా వాళ్ళ దగ్గర చెప్పి నేర్చుకోవడం గానీ, వాళ్ళు చెప్పింది నేను వినడం గానీ, ఆ ఎడిటింగ్స్ గానీ, ముఖ్యంగా నాతో పాటు పనిచేసినప్పుడు కెమెరామెన్స్ కావచ్చు, అదేవిధంగానే మా ఫీల్డ్‌లో జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నటువంటి మరికొంతమంది మిత్రులు కావచ్చు, అదేవిధంగానే మరికొంతమంది ఛానల్స్‌లో పనిచేసే కెమెరామెన్‌లు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఆ వీడియో ఎడిటింగ్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. అంటే ఒక సబ్జెక్ట్ మీద అవగాహనతో చెప్పడం వేరు. వాటన్నిటిని వీడియో రూపంలో దాన్ని అప్‌లోడ్ చేయాలి అంటే ఒక ఛానల్‌లో అప్‌లోడ్ చేయాలి. దాని ప్రాసెస్ అవన్నీ అంటే అది వేరు. అది ఎంతో కష్టపడి నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత కూడా నేను ప్రముఖంగా ఉన్నటువంటి ఛానల్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆహ్, అంటే నాకు టైం కుదరదు. ఎందుకంటే ఏ సందర్భం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో అంశాలపైన లైవ్‌లుంటాయి. అవి ఇవి ఉంటాయి. కొన్ని కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. వాటి మీద వెళ్ళిపోవాల్సొస్తూ ఉంటది. సో, అందువల్ల నేను పెద్దగా దీని మీద టైం పెట్టే అవకాశం దొరకలేదు. ఏదో ఒక సందర్భంలో ఖాళీగా ఉన్న సందర్భంలో మాత్రమే కొన్ని వీడియోస్‌ని కొన్ని అంశాలపైన పెట్టడం జరిగింది. అప్‌లోడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే పెన్షన్‌దారులకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి పడుతున్న ఇబ్బందుల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. అదీ గాకుండా ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వం విధానాలను కూడా దివ్యాంగులకు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ గూడా దివ్యాంగుల్ని అంటే మిస్‌గైడ్ చేసి మీకేదో అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. మీకు మిమ్మల్ని ఆదుకోవడం లేదు. అంటే మీకు అంటే అటు రకరకాలుగా కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాధినేత ఆలోచనలు వేరు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో జరిగిన విధానం వేరు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి దివ్యాంగులకు గావచ్చు, లేకపోతే మిగిలినటువంటి పెన్షన్‌దారులకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. సో, ఫస్ట్ వరుసలో వాళ్ళందరూ గూడా నన్ను ఆదరించారు. వాళ్ళకందరికీ కూడా మరోసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి, పెన్షన్‌దారులకు సంబంధించి. ఎందుకనంటే మీరు చూపించినటువంటి ఆ చొరవ, ఆదరాభిమానాలే నన్ను ఈ ఛానల్ ఇవాళ 2000 సబ్‌స్క్రైబర్లు దాటడం జరిగింది. అతి తక్కువ కాలంలోనే దాటడం జరిగింది. సో, మీకందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను అంటే మీకు కోరుకుంటున్నాను. మీరు మరోసారి ఈ విధంగా అంటే ఆశీర్వచనం ఇవ్వాలని. ఆహ్, ఇంకా కూడా చాలామంది వ్యూస్ ఎందుకంటే సబ్‌స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళు గావచ్చు, లేదంటే చూసేవాళ్ళు గావచ్చు, చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. సార్ మీరు మంచిగా మాట్లాడుతున్నారు. మంచిగా మీరు అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందరూ కూడా గొడవలు పెట్టే ప్రభుత్వానికి లేదంటే ఇట్లా చెడ్డ పేరు తెచ్చే గొడవలు పెట్టే రకంగా చేస్తారు. ఇవన్నీ కాకుండా అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది. సో, కొంతమంది అంటే రకరకాల కూడా కామెంట్స్ పెట్టారనుకోండి. అవన్నీ కూడా నేను స్వీకరించాను. సో, మీరు మంచుంటే మంచిగానే కామెంట్స్ చేయండి. చెడుగా ఉంటే చెడుగానే కామెంట్స్ చేయండి. ఏదైనా పొరపాట్లున్నా గూడా నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పటి వరకు 2000 సబ్‌స్క్రైబర్లు దాటడం జరిగింది. అంటే అందరూ గూడా నన్ను ఆదరించారు. సో, భవిష్యత్తులో గూడా మీరందరూ గూడా ఆదరించి అదే విధంగానే ఈ అంటే నా ఛానల్‌ని మీరు ఎప్పటికప్పుడు అంటే నాకున్న సమయంలో, నాకున్న అతి తక్కువ సమయంలో నేను మీకు ఎన్నో రకాలుగా అంటే కాసేపటి క్రితమే నాకు 2000 సబ్‌స్క్రైబర్లు దాటడం జరిగింది. సో, మీరందరూ గూడా ఇంత అభిమానించారు గాబట్టి ఒక వీడియో చేసి పెట్టాలనే ఆలోచన రావడం జరిగింది. అందువల్లనే మిమ్మల్ని అందరిని గూడా నేను గౌరవిస్తూ, అదే విధంగానే మీ ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా నాకు, నా ఛానల్‌కి ఉండాలనే ఉద్దేశంతో మంచి విషయాలే అంటే అంటే ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి
అంటే మీకు ఉపయోగపడొచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడే విధంగా కావచ్చు, ప్రభుత్వానికి ఉపయోగపడే విషయాలు, ఇట్లా అన్ని అంశాలపైన ఏదో వ్యూస్ కోసం కాకుండా ఆహ్, ఆహ్, నాకున్నటువంటి అంటే సమాచారం ప్రకారం ఎప్పటికప్పుడు మీకు వీడియోల్లో చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో, భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగానే ఆశీర్వదించాలని చెప్పి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.